నమస్తే అండి. మ్యారేజ్కి ముందు ఒక జంట ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా వాళ్ళ హెల్త్ గురించి అవగాహన కల్పించడాన్ని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటారు. ఇది ఎందుకు ముఖ్యము అనుకుంటే, పెళ్లి తర్వాత వల్ల వచ్చే చాలా సమస్యలని డాక్టర్స్గా మేము గమనించింది ఏంటంటే, పెళ్లికి ముందు చర్చించుకున్నట్లయితే అవన్నీ తప్పించుకోవచ్చు. దీనివల్ల భయాలు, అపోహలు తొలగిపోతాయి. సెక్షువల్ లైఫ్ మీద ఒక బేసిక్ ఐడియా క్రియేట్ అవుతుంది. ఒకరి ఎక్స్పెక్టేషన్స్ ఏంటో ఇంకొకరికి తెలుస్తాయి. వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వాళ్ళ ఫ్యూచర్ స్ట్రెస్ కానీ ఆర్ మిస్అండర్స్టాండింగ్స్ కానీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక డాక్టర్గా ప్రీమారిటల్ కౌన్సిలింగ్ మేము ఎలా చేస్తాము అంటే, వాళ్ళ మెన్స్ట్రువల్ పీరియడ్స్ దాని గురించి అడగడము, అలాగే వాళ్ళ ఫర్టిలిటీ యాజ్ వెల్ as ప్రెగ్నెన్సీ గురించి అవగాహన కల్పించడము, సెక్షువల్ లైఫ్ మీద వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడము, కాంట్రాసెప్షన్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలి అనుకుంటే దాని గురించి సలహా ఇవ్వడము, అలాగే మెంటల్గా యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఎమోషనల్గా వాళ్ళని పెళ్లి తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఎలా ఉంటుంది వాళ్ళ ఈ కౌన్సిలింగ్ అనేది మేము ఎడ్యుకేట్ చేయడము. అలాగే వాళ్ళకి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మెడికల్ టెస్ట్లు కండక్ట్ చేస్తామన్నమాట. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఏదో సమస్య ఉన్న వాళ్ళకి కాదు, సంతోషకరమైన యాజ్ వెల్ యాజ్ ఆరోగ్యకరమైన దాంపత్య జీవితం కోసము ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా హెల్ప్ అవుతుంది.